భారతదేశంలో వివిధ రాష్ట్రాలు, ఇది 138 కోట్ల జనాభా. ఇక్కడ సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. రోడ్డు యాక్సిడెంట్లు దేశంలో రోజు కొన్ని లక్షలు జరుగుతాయి. అదే సందర్భంలో దొంగతనాలు కొన్ని లక్షలు జరుగుతాయి, మర్డర్లు కొన్ని వందలు జరుగుతాయి, కొన్ని వేలు జరుగుతాయి. ఇవన్నీ కూడా క్రైమ్ అనేటువంటిది కామన్. ఎందుకు? ఇన్ని కోట్ల జనాభా ఉన్నారు కాబట్టి. ఇలాంటి సందర్భంలో ఎక్కడైనా తప్పులుంటాయి, ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడాలు ఉంటాయి, ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ అత్యాచారం జరిగితే, ఒక ఢిల్లీలో జరిగితే, అసలు ఇదివరకు ప్రపంచంలో ఏడిగిపోయినా మన మీద ప్రచారం ఏంటంటే రేపుల కంట్రీ. ఇక్కడ లక్షలు కాదు కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు. అందరూ కూడా అత్యాచారాల బారిన పడిపోతుంటారా? కాదు కదా. అలా పడేంత అరాచకంగా ఉంది దేశం. భద్రత లేనటువంటి పరిస్థితుల్లోనే కొన్ని చోట్ల. సేమ్ టైం మొత్తం అంతా భద్రతే లేదు, ఇక్కడ ఎవరు తిరగట్లేదు, ఎవరు చేయట్లేదు అనేటువంటి తరహాలో ఇక్కడున్న మేధావులు ప్రపంచమంతా తీసుకెళ్ళి ప్రచారం చేస్తుంటారు. ఈ ప్రచారం కాస్త ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, ఈ మేధావులు కొన్ని కథనాలు రాసేస్తారు, ఇంకా అసలు ఈ దేశంలో ఎవరు బతకలేకపోతున్నారు అనేటువంటిది. దీన్ని హైలైట్ చేస్తూ పాశ్చాత్య సమాజం మన మీద బురద జల్లేస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పా, 70 ఏళ్ల నుండి ఈ దేశంలో జరుగుతున్న కుట్రదే. ఈ దేశపు అన్నం తింటూ, ఈ దేశపు గాలి పీలుస్తూ, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని తిడటం ద్వారా, ఈ తిట్టడానికి కారణమైన భావజాలం ఈ దేశ నాశనం కోరుకునేటువంటి దేశాల భావజాలం. వీళ్ళందరూ కలిసి సృష్టించిన భావజాలం వల్ల ఈ దేశం గురించి తెలియని దేశాల్లో ఈ దేశం గురించినటువంటి నెగిటివ్ ప్రచారమే వెళ్ళింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే బాగుపడి కొద్దిగా సెటరేట్ అవుతూ ఉంటే, మళ్ళీ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనలు మొత్తం భారతదేశం అంతా దళితులు దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నటువంటి కోణంలో ప్రచారం చేస్తే ఏకంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. ఐక్యరాజ్య సమితి దీని మీద మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నామంటే భారత విదేశాంగ శాఖ స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పింది. విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో దీనిపైన బయటి సంస్థ వ్యాఖ్యానించడం సరికాదన్నది హితవు చెప్పింది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు లభిస్తాయని గుర్తు చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేకూరుతుందని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని ఘటనల్ని వేరే కోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని హితబోధ చేసింది భారత విదేశాంగ శాఖ. బట్ వెళ్లాల్సింది వెళ్ళిపోయింది కదా. ఇదే కదా కావాలని కోరుకున్నటువంటిది. దేశం శరవేగంగా ఎదగటం ప్రారంభమయ్యి ప్రపంచమంతా కూడా భారత్ వైపుకు చూస్తున్నటువంటి సందర్భంలో భారత్ బద్నాం గ్యాంగ్ ఏదైతే ఉందో అదైతే సక్సెస్ అవుతుందనడానికి సాక్ష్యం ఈ ఉదంతం.